ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి అరణ్యపరంలో ఉన్నాం. ఇక భీముడు చెప్తున్నాడు కదా, అర్జునుడితో సమానమైన ధనుర్ధారి యోధుడు లేడు ఉండబోడు, నాతో సమానమైన గదాధారి లేడు ఉండబోడు. అర్జునుడిలాగా బాణాలు వేయడంలో అసలు ఇంకెవరు సాటరారు. నేను ఇక గదా యుద్ధం అంటే నన్ను మించినోడు ఎవడూ లేడు. రాజా పాండునందన, ఎంతటి బలవంతుడైనా సరే ఆత్మబలంతో యుద్ధం చేస్తాడు. అప్రమత్తుడు ఉత్సాహవంతుడు అయి కూడా ఆత్మబలాన్ని ఆశ్రయించు. ధనానికి మూలం ఆత్మబలమే, ఇంతకంటే వేరైనది వ్యర్థమైనదే. హేమంత ఋతువులోని చెట్టు నీడవలే ఆత్మ యొక్క దుర్బలత ఏ పనిలోనూ పనికిరాదు. ఎక్కువ ధాన్యరాశిని పొందగోరి రైతు కొంత ధాన్యాన్ని బీజ రూపంలో త్యాగం చేస్తాడు. అదేవిధంగా ఎక్కువ ధనాన్ని పొందగోరిన వాడు కొంత అర్ధత్యాగం కూడా చేయాలి. ఈ విషయంలో నీకు సందేహం అక్కర్లేదు. ఎక్కువ ధాన్యం నాకు కావాలి, నా దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని ఏం చేయాలి, పొలంలో చల్లి దాని ద్వారా ఎక్కువ ధాన్యాన్ని పొందాలి. అలాగే ఎక్కువ డబ్బు కావాలన్నప్పుడు కొంత డబ్బుని ఖర్చు పెట్టాలి. వ్యాపారం చేస్తావా ఇంకేదైనా చేస్తావా అన్నది. సో నీ దగ్గర ఉండి మరలా అది పెరగాలంటే అవ్వదు, దాన్ని ఖర్చు పెట్టాల్సిందే, వాడాల్సిందే. విడిచిన ధనంతో సమానంగా కానీ ఎక్కువగా కానీ లభిస్తుందంటే ధనాన్ని త్యాగం చేయాలి, లేకుంటే త్యాగం చేయకూడదు. మరలా చూడండి, అలా చేయటం గాడిదను గోకటం వంటిదే. మరలా చెప్తున్నా, పొలంలో విత్తనాలు వేసావు, ఖచ్చితంగా వేసిన దానికన్నా కొన్ని వందల రెట్లు వేల రెట్లు పంట వచ్చేది చేతికి. అలాగే డబ్బు కూడా ఖర్చు పెట్టిన ప్రతిసారి వచ్చిద్దని కాదు, రాదని తెలిసి మళ్ళీ ఖర్చు పెట్టామంటే ఆటోమేటిక్గా గాడిదని గోకటం లాంటిదే, ఒక రకం తనతో తన్నించుకోవటం అన్నట్టు. సో అలా చేయకూడదు. మరలా మనుష్యేంద్ర, ఇదే విధంగా స్వల్పమైన ధర్మాన్ని విడిచిపెట్టి అధికమైన ధర్మాన్ని పొందిన వాడిని బుద్ధిమంతుడు అని నిశ్చయంగా చెప్పవచ్చు. స్వల్పమైన ధర్మాన్ని విడిచిపెట్టి అధికమైన ధర్మాన్ని. సో ధర్మం అన్నప్పుడు స్వల్పం అధికమైనవి ఉంటాయంటే ఉంటూనే ఉండే సమయానుకూలంగా. అలా స్వల్పమైనది వదిలిపెట్టి అధికమైనది అన్నప్పుడు దుర్మార్గుడైనటువంటి ఆ దుర్యోధనుడితో జోదంలో ఓడిపోయావు. ఆ తర్వాత వాడికి వెళ్ళాల్సిన మొత్తం వెళ్ళే ఓ రకమైన స్వల్ప ధర్మం వాడికి ఇవ్వాల్సిన ఇచ్చేసావు. కానీ అధిక ధర్మం ఏంటి, వాడు జోద క్రీడ అన్నది ఏ రకంగా ఆడున్నాడు, మాయా జూదం ఆడి. కాబట్టి వాడిని మనం చంపేద్దాం, యుద్ధం చేద్దాం, అది అధిక ధర్మం, అది ఇదే కరెక్ట్ అని చెప్పేసి అంటున్నాడు. పండితులు మిత్ర సంపద గల శత్రువును మిత్రుల నుండి వేరు చేస్తారు. అప్పుడు భేదించిన మిత్రులు విడువగా దుర్బలుడైన ఆ శత్రువును లొంగ తీసుకుంటారు. సో పండితులు మిత్రులు ఎక్కువగా ఉన్నటువంటి శత్రువుని ఏం చేస్తారంటే ఆ మిత్రుల్ని ఆ శత్రువుని దూరం పెట్టేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ శత్రువు ఏమవుతాడు, ఒక్కడవుతాడు. అప్పుడు ఆటోమేటిక్గా వాడిని లొంగ తీసుకుంటారు లేదా లేపేస్తారు. రాజా, మిక్కిలి బలవంతుడు కూడా ఆత్మబలంతో యుద్ధం చేస్తాడు. వేరొక ప్రయత్నం చే కానీ ప్రశంసలతో కానీ జనులందరినీ తన వశం చేసుకోలేడు. తేనెటీగలన్నీ కలిసి తేనెను తీసుకుని పోయేవాడిని చంపినట్లుగా దుర్బలులంతా అన్ని విధాలా కలిసి బలవంతుడైన శత్రువును చంపగలరు. సో తేనెటీగ మనం ఎవరైనా తీసుకొస్తున్నామంటే వచ్చి కుట్టేస్తే మనల్ని. అలా దుర్బలులంతా కూడా అన్ని విధాలా కలిసి బలవంతుడైన శత్రువును కూడా చంపగలరు. సో అందరూ ఏకమైతేనే చంపవచ్చు ఎవరిని, శత్రువు కూడా బలవంతుడైనా సరే. సూర్యుడు భూమి మీద ఉన్నటువంటి నీటిని తన కిరణాలతో గ్రహించి మరల ప్రజలను వర్షరూపంగా రక్షిస్తున్నట్టుగా నీవు కూడా సూర్యునితో సదృశుడివై ప్రజలను రక్షించు. రాజా, నీ పితామహులు చేసినట్లుగా ధర్మపూర్వకంగా భూమిని పాల్చడం కూడా పురాతనమైన తపస్సుగా మేము విన్నాం. క్షత్రియుడు తపస్సు ద్వారా పుణ్యలోకాలను పొందలేడు. తనకు విహితమైనటువంటి యుద్ధం చేస్తూ విజయం పొందిన అందు మరణించినా కూడా అతడు పుణ్యలోకాలను పొందుతాడు. ఇదండి మీరు చాలామందికి తెలియాలి. మన సైన్యం కానీ మన పోలీసులు కానీ వాళ్ళు శత్రువులతో పోరాటం చేసి చనిపోవడంలో ఆనందం ఉంటుంది తప్ప అన్యాయంగా బాంబ్ బ్లాస్ట్లు, ఇంకా ఎలా చెప్పాలంటే ఏదో నార్మల్ యాక్సిడెంట్లు ఇలా చనిపోతే చాలా చాలా బాధపడతారు. సో మీకు గుర్తుంచుకోవాల్సిందే, మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎందుకు ఆల్వేస్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అన్నట్టు ఉంటారంటే వీర స్వర్గం వీర మరణం అన్నట్టు. పుణ్యలోకం. ఓకే, నీ యొక్క ఈ కష్టాన్ని చూసినటువంటి లోకం సూర్యుడి నుండి కాంతి, చంద్రుడి నుండి వెన్నెల కూడా శోభ తొలగిపోతుందని భావిస్తున్నది. రాజా, జనులు వేరే వేరే సమావేశాలకు వచ్చి నిన్ను ప్రశంసిస్తూ దుర్యోధనుని నిందిస్తూ మాట్లాడుకుంటున్నారయ్యా అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు ఇక్కడ తర్వాత రేపు రిమైండ్ డిస్కస్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తాం. ఒకసారి మరలా రీచెక్ చేయండి, 4 నిమిషాలు కాబట్టి. సో ఇంకేమంటున్నాడు, జనులు కూడా రకరకాల సమావేశాలకు వస్తారయ్యా, అలా వచ్చి కూడా దుర్యోధను తిడుతున్నారయ్యా, నేను పొగుడుతూ ఉన్నారయ్యా, ఆలోచించయ్యా, దుర్యోధన మీద యుద్ధం చేద్దామయ్యా అని అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దాం.